బెట్టింగ్ యాప్స్ పై ఓ సిటిజన్ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్టు తెలిపారు వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్. 11 మంది యూట్యూబర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్ పై క్రిమినల్ కేసులు నమోదు చేశామన్నారు. వారి సోషల్ మీడియా అకౌంట్లను తనిఖీ చేసి ఏ వీడియోలు పెట్టారో చూస్తామన్నారు. యువతను తప్పుదోవ పట్టించే విధంగా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్న డీసీపీ విజయ్ కుమార్తో అజయ్ ఫేస్ టు ఫేస్. ఈ మాట హాట్ టాపిక్ గా మారింది. తాజాగా పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో 11 మంది సోషల్ మీడియా వేదికగా బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్న వారిపైన కేసులు నమోదు చేశారు. ఇదే అంశంపైన మాట్లాడేందుకు మనతో పాటు వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ ఉన్నారు. సార్ చెప్పండి, పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో 11 మంది సోషల్ మీడియా వేదికగా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న వారిపై కేసు నమోదు చేశారు. ఆ దర్యాప్తు కావచ్చు, వాళ్ళపైన ఎలాంటి చర్యలు ఉండబోతున్నాయి? ఈ నిన్న బుక్ అయిన ఈ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో బుక్ అయిన ఈ కేసు ఇప్పుడు దర్యాప్తు కొనసాగుతుంది. ఈ 11 మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఏ బెట్టింగ్ యాప్లను ఎప్పుడెప్పుడు ప్రమోషన్ చేశారు, బెట్టింగ్ యాప్ ఆర్గనైజర్స్కు వీళ్లకు ఉన్న సంబంధం ఎటువంటిది, తర్వాత వీళ్ళు కొన్నిసార్లు వాళ్ళు మేము చాలా డబ్బులు పెట్టి చాలా సంపాదించామంటున్నారు, అవన్నీ మోసపూరితమైన బూటకపు మాటలా, నిజంగా వాళ్ళు సంపాదించారా, తర్వాత ఆ బెట్టింగ్ యాప్ నుంచి వీళ్లకు ఏదైనా కమిషన్స్ వచ్చినాయా, ఇవన్నీ అంశాలపైన ఇప్పుడు దర్యాప్తు కొనసాగుతూ ఉంది. ఆ దర్యాప్తులో భాగంగా వాళ్ళని విచారణ కోసము కొందరికి నోటీస్ ఇస్తాము, కొందరిని అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి కూడా ఉంది. ప్రైమరీ ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఈ 11 మెంబర్స్ ఎవరైతే ప్రస్తుతం కేసు నమోదైందో వీళ్ళందరూ ఒకటే బెట్టింగ్ యాప్కి సంబంధించి దానికే ప్రమోట్ చేశారా, లేకపోతే ఎన్ని రకాల బెట్టింగ్ యాప్స్కి వీళ్ళు ప్రమోట్ చేశారు? వివిధ రకాల బెట్టింగ్ యాప్లను వీళ్ళు ప్రమోషన్ చేస్తున్నట్టు ప్రాథమిక దర్యాప్తులో తెలిసింది. ఇప్పుడు బెట్టింగ్ యాప్లు ఎన్ని ఉన్నాయి అంటే అవి వందల సంఖ్యలో ఉన్నాయి. ఎందుకంటే ప్రతి ఒక్కడు కూడా కొంచెము టెక్నికల్గా నాలెడ్జ్ ఉన్నవాడు అకౌంట్లను క్రియేట్ చేసుకొని చిన్న చిన్న టెక్నికల్ హెల్ప్ తీసుకొని ఇండివిజువల్గా బెట్టింగ్ యాప్లను ముంబై నుంచి, ఢిల్లీ నుంచి, నోయిడా నుంచి, ఇంకా వేరే వేరే ప్రాంతాల నుంచి క్రియేట్ చేసి లింకుల ద్వారా, సోషల్ మీడియా ప్రమోషన్స్ ద్వారా పబ్లిక్కి చేరదీస్తూ అక్కడి నుంచి పబ్లిక్ని ట్రాప్ చేస్తూ డబ్బులు ఇన్వెస్ట్ చేపిస్తూ ఇవన్నీ ఇల్లీగల్ పనులు చేపిస్తున్నారని మన దృష్టికి వచ్చింది. అంటే వీళ్ళు ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారో వీళ్ళు ఈ బెట్టింగ్ యాప్స్ సంబంధించిన వాళ్ళతో ఏ విధంగా అప్రోచ్ అవుతున్నారు, దానికి సంబంధించి ఏమైనా తెలిసిందా సార్? ఇప్పుడు ప్రాథమిక స్టేజ్లో ఇన్వెస్టిగేషన్ ఉంది, దాని మీదనే ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. అంటే ఈ కేసులో ఒక పోలీస్ సంబంధించిన అధికారి కూడా ఉన్నట్లు తెలుస్తుంది. సో అతని పాత్ర ఏంటి? అంటే యూనిఫామ్ వేసుకొని ఈ విధంగా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశాడు అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ప్రైమరీగా ఏం ఎస్టాబ్లిష్ అయింది? అదే ఇప్పుడు అతని పైన కూడా నిన్న కేసు బుక్ అయింది. అతని పైన ఉన్న ఆరోపణ ఈ ఇమ్రాన్ అనే వ్యక్తితో కలిసి ఇతను కూడా ఆన్లైన్ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేశాడు అని ఫిర్యాదుదారులు పేర్కొన్నారు. ఇప్పుడు ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తున్నారు. అతను యూనిఫామ్లో ఉండి ప్రమోట్ చేస్తున్నాడా, లేకుండా ప్రమోట్ చేస్తున్నాడా, అసలుగా ప్రమోట్ చేయలేదా, తర్వాత ఆన్లైన్ బెట్టింగ్ యాప్ విషయంలో ఆయన ఏమేం వీడియోలో కనపడ్డాడు, ఇవన్నీ అంశాలపైన ఎవిడెన్స్ కలెక్ట్ చేసిన తర్వాతనే చర్యలు తీసుకుంటాం. ఈ బెట్టింగ్ యాప్స్తో పాటు ఇమ్రాన్ అనే వ్యక్తి చిన్నపిల్లల్ని పెట్టుకొని కొంతవరకు వల్గారిటీని కూడా వీడియోస్ రూపంలో బయటికి విడుదల చేసిన పరిస్థితి ఉంది. సో దానిపైన ప్రత్యేకంగా ఏమైనా చర్యలు ఉంటాయా? అదే ఈ వల్గారిటీ, ఒబ్సినిటీ, ఇల్లీగాలిటీ అంశాలను మనము ఈ భావ ప్రకటన స్వేచ్ఛ, క్రియేటివ్ ఫ్రీడమ్ అనే దాన్ని ఫేస్ టు ఫేస్ చేసి దాన్ని స్క్రూటినైజ్ చేసి తర్వాత మనం డిసైడ్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి అక్కడ ఏవైతే అభ్యంతరకరమైన, ప్రమాదకరమైన వీడియోలు ఉన్నాయో, ఇటువంటి మైనర్ పిల్లలను ఇటువంటి కంటెంట్లో వాడుకొని ఇల్లీగల్, ఇమ్మోరల్, అనెథికల్, ఒబ్సీన్, వల్గర్ కంటెంట్లను క్రియేట్ చేశాడు అనే ఆరోపణ ఉందో వాటిపైన మనం లోతుగా పరిశీలించి లీగల్ ఒపీనియన్ తీసుకొని తర్వాత ఎటువంటి చర్యలు తీసుకోవాలా అనే దానిపైన ఆలోచిస్తాం. ఈ కేసు తెరపైకి వచ్చిన తర్వాత చాలామంది ఇన్ఫ్లుయెన్సర్లు, ఇంకా తెరపైకి పేర్లు రాని ఇన్ఫ్లుయెన్సర్లు కూడా ఒక విధంగా భయపడుతున్న సిచ్యువేషన్ ప్రస్తుతం నెలకొంది. కానీ ఇలాంటి చిన్న చిన్న ఆర్టిస్టులపైన చర్యలు తీసుకొని పెద్దవారిని వదిలేస్తారా పోలీసులు, ఏం చేయబోతున్నారు అనే ఆరోపణలు, అలాంటి వాదనలు కూడా తెరపైకి వస్తున్నాయి. ఏం చెప్తారు? దీనికి చెప్పేది ఒకటే, చిన్నోళ్ళు పెద్దోళ్ళు అనేది ఏం లేదు. ఇటువంటి ఇల్లీగల్ యాక్టివిటీ చేసిన వాళ్ళది మన దృష్టికి వచ్చిన ప్రతి విషయంలో కూడా ఎవిడెన్స్ ఉంది అంటే ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం. ఇప్పుడు ఈ 11 మంది అందుబాటులో ఉన్నారా సార్? మీరు ప్రైమరీగా ట్రై చేసినప్పుడు విచారణకు రావాలని కావచ్చు, లేకపోతే నోటీసులు ఇద్దామని కావచ్చు, 11 మెంబర్స్ ప్రస్తుతం అందుబాటులో ఉన్నారా? కేసు బుక్ అయిన వెంటనే మనము ఏ వ్యక్తిని పట్టుకోము. ఫస్ట్ ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తాము, తర్వాత వాళ్ళ వర్షన్ కూడా వినాలి, నిందితులను కూడా మనము పిలిపించి విచారణ చేస్తాము. ఎక్కడైతే ప్రాథమికంగా ఎవిడెన్స్ ఉందో
తర్వాత ఆయన ఎవిడెన్స్ నాశనం చేయడానికి ఎవరైనా ప్రయత్నం చేస్తుంటారు, కొందరు విట్నెస్లను ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు, కొందరు పారిపోయి దాక్కోవడానికి ప్రయత్నం చేస్తుంటారు. అట్లాంటి వాళ్ళని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి దర్యాప్తు అధికారులు పరిస్థితికి అనుగుణంగా బేస్డ్ ఆన్ సర్కమ్స్టాన్సెస్ దే విల్ టేక్ ఏ కాల్. ఇది మొత్తానికి ఈ బెట్టింగ్ యాప్స్ సంబంధించి ఎవరైతే 11 మంది సోషల్ మీడియా వేదికగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్న వారిపైన కేసు నమోదైందో దానికి సంబంధించిన దర్యాప్తు కొనసాగుతుంది. అవసరం అనుకుంటే నోటీసులు ఇస్తాము, ఇంకా అవసరం అనుకుంటే ఒకవేళ ఈ కేసు సంబంధించి వాళ్ళు ఎవిడెన్స్ డిస్ట్రాయ్ చేసే ప్రయత్నం చేస్తే అవసరమైతే అరెస్ట్ చేస్తాం. ప్రస్తుతం అయితే దర్యాప్తు కొనసాగుతుంది బెట్టింగ్ యాప్స్ సంబంధించిన కేసులు అనేది డీసీపీ విజయ్ కుమార్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ అశోక్తో కలిసి అజయ్ V6 న్యూస్, హైదరాబాద్.